హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్, కంప్లీట్గా 70 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సో ఈ జాబ్స్ వచ్చేసి కంప్లీట్ డిప్లొమా బేసిస్ మీద ఉంటాయండి. డిప్లొమా బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 70 వేకెన్సీస్ని 4 కేటగిరీస్లో ఇలా డివైడ్ చేశారు. మైనింగ్ వచ్చేసి 40 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్లో 12, ఎలక్ట్రికల్లో 10 అండ్ అలానే మైన్ సర్వేలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా 70 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఒకసారి మీరు సెలెక్ట్ అయితే 2 years ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది, అంటే 2 years ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ 2 years ట్రైనింగ్ నుంచి మీ శాలరీ కౌంట్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు 24,000 ఇవ్వడం జరుగుతుంది. 2 yearsకి మీరు 24,000 ఇస్తారు పర్ మంత్. అలానే ఒకసారి ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయాక, అంటే ప్రొహిబిషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక 2 years తర్వాత శాలరీ పెరగడం జరుగుతుంది. ఆ 2 years దాకా మాత్రం 24,000 శాలరీ ఉంటుందండి పర్ మంత్. తర్వాత మీరు శాలరీ పెరుగుతుంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి, ఒకవేళ మీరు మైనింగ్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు డిప్లొమాలో మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ అందులో అలానే మినిమం 70% మార్క్స్ వచ్చి ఉండాలి. సో మీరు ఎలక్ట్రికల్కి ఫామ్ అప్లై చేయాలనుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి విత్ మినిమం 70% మార్క్స్ వచ్చి ఉండాలి డిప్లొమాలో. అండ్ మెకానికల్కి ఫామ్ అప్లై చేయాలనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి డిప్లొమాలో విత్ మినిమం 70% మార్క్స్ వచ్చి ఉండాలండి. సో అలానే మైన్ సర్వేకి అప్లై చేయాలనుకుంటే మైనింగ్ అండ్ మైన్ సర్వే చదివి ఉండాలి డిప్లొమాలో విత్ మినిమం 70% మార్క్స్ ఉండాలి. అండ్ ఈ 70% మార్క్స్ వచ్చేసి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకండి 70% మార్క్స్ రావాలి. సో 50% మార్క్స్ వచ్చి ఉంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకైతే 50 మార్క్స్ వచ్చి ఉంటే చాలు, ఈ ఫామ్కి ఎలిజిబుల్ అవుతారు. డిప్లొమా చదివి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో జనరల్ వాళ్ళకైతే, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 70% రావాలి. అండ్ అలానే దీని ఫామ్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ₹300 పే చేయాల్సి ఉంటుందండి. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి లేదా ఎక్స్ఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఉండుంటే వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ మాత్రం ₹300 పే చేయాల్సి ఉంటుంది ఫామ్ ఫీజ్గా. అండ్ దీని ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి, ఆన్లైన్ ఫామ్ స్టార్ట్ అయిందండి 23rd November 2020 నుంచి 12/12 అంటే 12th December 2020 దాకా మీరు ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీని అడ్మిట్ కార్డ్ కూడా లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో వచ్చేస్తుంది. సో దీని ప్రొసీజర్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అలానే దీని ప్యాటర్న్ వచ్చేసి 2 stages ఉంటాయండి ఇందులో, Stage 1, Stage 2. సో Stage 1 వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అండ్ అలానే Stage 2 వచ్చేసి ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్ ఉంటుంది, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న స్ట్రీమ్ని బట్టి వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో Stage 1లో వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉంటుంది. సో మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉంటుంది కదా, సో Stage 1 కూడా లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉంటుంది ఎగ్జామ్. సో 120 బిట్స్ ఉంటాయండి, 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 hours టైం డ్యూరేషన్ ఉంటుంది ఇందులో. సో నెగిటివ్ మార్క్ ఉంటుందండి, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంత వస్తే క్వాలిఫై అవుతారంటే, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 40% మార్క్స్ వస్తే ఫామ్కి క్వాలిఫై అవుతారు. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు అయితే 30% మార్క్స్ వచ్చి ఉంటే క్వాలిఫై అవుతారండి. సో వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ 100% బేసిస్ మీద తీసుకుంటారు Stage 1. సో ఆ 100%లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 30% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. అండ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 40% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. అండ్ Stage 1 ఒకసారి అయిపోయాక Stage 2కి ప్రమోట్ అవుతారండి. సో Stage 2లో ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ 120 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. టైమ్ 2 hours టైం డ్యూరేషన్ ఉంటుంది, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో ఇందులో కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 40% రావాలి మార్క్స్. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు లేదా పీడబ్ల్యూడి వాళ్ళైతే 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. అలానే ఎగ్జామ్ సెంటర్ ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 25 years ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా చదివి బిలో 25 years ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. చాలా మంచి వేకెన్సీ ఇది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.